మా భాస్కర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ విద్యార్థి ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సినీ నటులు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇటు తెలంగాణ సమాజానికి అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ సమాజానికి దూరం పెంచే విధంగా ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే అంత పెద్ద ఉద్యమంలో కూడా మనందరం కోరుకున్నది ఒకటే, ఆనందంగా విడిపోదాం, అన్నదమ్ములుగా జీవిద్దామన్నాం. కానీ కక్షలు, అదేవిధంగా యుద్ధాలు, పనికిమాలిన మాటలు అనే నినాదంతో విధానంతో మనం పోలే. ఎవరిల్లు వారు బాగుపరుచుకుందాం, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలుగా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల కీర్తి దేశంలో ముందుకు పోవాలి అనే భావనతోని తెలంగాణ ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఫార్మేషన్ డే రోజే, అంటే తెలంగాణ ఏదైతే మనందరం ఆత్మగౌరవంగా భావించామో, మన కళ నిజమైన రోజుగా మనందరం ఆనందపడ్డామో, ఆ రోజే ఇక్కడ సభ పెట్టలేమనడం, దాని వెనుక ఉన్న అంతరాయం ఏందనేది ఇప్పటికి కూడా గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోవడం బాధాకరం. ఎందుకంటే వారి పార్టీ సభ్యులు ఏదో జెండాలు పట్టుకొని కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడటమో, లేకపోతే తెలంగాణ సమాజంలో కొంతమంది వ్యక్తులపైన దుర్భాషలు ఆడమో అది పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అంతరాయం ఏమున్నది? జూన్ 6 ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు వారం అయినాక పెట్టుకో, ఓ నెల అయినాక పెట్టుకో. అదన్నీ వదిలేసి కక్షపూర్త రాజకీయాలు చేయడం, ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం వెనుక మీ అంతరాయం ఏందో ఖచ్చితంగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయన ఒక మాట చెప్తుంటాడు. అనేక సందర్భాల్లో కొన్ని సినిమా పంచు డైలాగ్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. నేను సమస్యలు తగ్గించేలా ఉంటా, సమస్య పొరుగు చెయ్య. నేను సైలెన్స్గా ఉండొచ్చు, కానీ అన్యాయం జరిగితే వైలెంట్గా మారుతా అంటాడు. అన్నిసార్లు మోడీని కలిస్తుంది, రాష్ట్రం అగ్గికుండమైంది, సకల జనులు బంద్ చేస్తుంది, సీనన్న గారి నేతృత్వంలో 42% రిజర్వేషన్ల మీద యుద్ధం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు గన్నిసార్లు హామీ ఒక్కసారి మా తెలంగాణ ప్రజల యొక్క కుల సర్వే జరిగింది, 42% రిజర్వేషన్లు మనం ఇవ్వాలి, ఇక్కడ హామీ ఇచ్చారు, ఎందుకు నరేంద్ర మోడీ గారు అని అడిగే ఎందుకు లేదో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. స్వర్గస్థులైన వారిపైన గద్దర్ గారి పైన నేను బండి కొనిచ్చినా, నేను అంగి కొనిచ్చినా, గద్దర్ గారు వేసుకున్న టై కొనిచ్చినా, అది ఏ రోజు కూడా ఆ స్థాయికి మాట్లాడడం వారి స్థాయినే తగ్గిస్తున్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. దాంతో పాటే నేను భారతదేశంలో ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉందనే మాట మీరు వ్యాఖ్యానించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మీరు ఎందుకు మాట్లాడలేదు? నిన్నగాక మొన్న 15 రోజుల కింద మా బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నేతృత్వంలో మీరే స్వయంగా పాల్గొని 15 రోజుల కింద అనేక హామీల పైన మాట్లాడారు కదా. కులగణన అనేది ఇక్కడనే కాదు, కులగణన చేస్తామని ఆంధ్రప్రదేశ్ కూటమి హామీలో కూడా ఉన్నది. 42% రిజర్వేషన్లు ఇస్తామన్న సంగతి కూటమి హామీలో కూడా ఉన్నది. మనం ఈ కూటమి ఇచ్చిన హామీలు కూడా మరిచిర్రా పవన్ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నీ అయ్యే జాగిరా, మా అయ్యే జాగిరా, ఇవన్నీ అసమర్థమైన మాటలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. ఇప్పటికైనా మీకు ఎవరో ఏమవుతుందంటే ఇలా 2-3 రకాలుగా మాకు సందేహం ఏమొచ్చిందంటే, ప్రతి సినిమాకు ఒక రైటర్ ఉంటాడు. మళ్ళీ ఈ మీటింగ్ సినిమాకు ఎవరో రైటరు మీరు తేల్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ అనేది ఇక్కడ పోరాటాల పురిటిగడ్డ, గడ్డి పోస కూడా గడ్డపారాయి తిరగబడ్డ నేల తెలంగాణ నేల. తెలంగాణ నేలలో ఆకలైన పరిస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే నైజామోని పైజాములో కొట్టిన ఘనత తెలంగాణ చరిత్రలో ఉన్నది. తెలంగాణ అంటే ఏదో ఆషామాషిగా వచ్చి మాట్లాడిపోయి 4 సినిమా డైలాగులు ఇచ్చి డామ్ డూమ్ అని చెప్పిపోతే ఊకునే పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఖచ్చితంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో వెంబడే రాజీనామా చేసి అక్కడ ఎమ్మెల్యే పదవికి, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దయచేసి మీరు తెలంగాణ రాజకీయం చేయండి.
తెలంగాణలో పోటీ చేసి గెలవండి, మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నాం. బీసీ సంఘాలుగా, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిగా విక్రమ్ గౌడ్గా నేను చెప్తున్నా, అయ్యా దయచేసి ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి, ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, ఖచ్చితంగా తెలంగాణలోనే రాజకీయం చేయి. నువ్వు అంటున్నావు కదా పదవుల మీద ఆశ లేదు, కుర్చీలంటే ఆశ లేదు, ఆశయం కోసం వచ్చిన నీ ఆశయం ఎటుపోయింది? నువ్వు ఆ రోజు ఎలక్షన్ హామీలో మాట్లాడిన ఆశయాలు ఎటుపోయినాయి? విద్య ఎవరికి చక్కగా అందుతుంది? అదేవిధంగా రైతులు ఏడ సుఖంగా ఉన్నారు? యువత ఉద్యోగాలు ఎక్కడున్నాయి? దేశవ్యాప్తంగా దేశాన్ని ఒకవైపు దోచుకుంటూ పోతుండే కార్పొరేట్ వ్యవస్థ కబంధ రాష్ట్రాల్లో ఇక్కడ పేదలను బంధించి వారి యొక్క రక్త మాంసాలను దేశ ప్రభుత్వం అమ్ముతుంటే మీకు ఎందుకు చలనం లేదు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ప్రజల వైపా పాలక పక్షాల వైపా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఓబీసీ సమస్యలు, ఎందుకంటే మేము ఓబీసీల సమస్యలే ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నామంటే మా మీడియా సోదరుల సమక్షంలో దేశంలో ఓబీసీ సమస్యలు, ఎందుకంటే మెజార్టీ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే, దేశంలో 70% ఉన్న మెజార్టీ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అఖండ భారత్, స్వర్ణ భారత్, అదేవిధంగా దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఏదో ఆయన ఏదో కుల రాజకీయాలు చేస్తారు, అదేవిధంగా రంగు జెండాల రాజకీయాలు చేస్తారు. పాపం పవన్ కళ్యాణ్ గారు చేసేటి అన్ని చేస్తారు. మళ్ళీ ఆయన అంటారు ఒక అర్ధగంటనేమో చెగువేరని వస్తాడు, ఇంకో అర్ధగంటనేమో వివేకానందుని వస్తాడు, ఇంకొక అర్ధగంటనేమో చైనా నస్తుంది, తర్వాత పాకిస్తాన్ నస్తుంది, తర్వాత బంగ్లాదేశ్ నస్తుంది, నీకు అమెరికా నస్తుంది. మేమేమంటున్నామంటే నువ్వు కట్టుబడి ఎందుకు ఉండట్లేదు? మీరు హామీలు ఇచ్చిన ఏదైతే కూటమి హామీలు ఉన్నాయో, నేను ఈ బషీర్బాగ్ ప్రెస్ ద్వారా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సాక్షిగా నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, మీ కూటమి ఇచ్చిన హామీలను మీరు పట్టుకొని మీరు రేపు ఖచ్చితంగా అమరావతిలో చదివి ఇగో ఇవి నేను చేసినా ఇవి నేను చేయలేని, ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి గిన్ని రోజులు అవుతుంది కదా, మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? కూటమి ప్రభుత్వంలో మీరు ఏ విధంగా అయితే ఉండాలో మీ నైజాన్ని ఎందుకు సంపుకొని పదవి కోసం బతుకుతున్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. అదేవిధంగా మా సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయిపోయినాయి. మా బీసీ శాఖలో మా బీసీలను కాదని వేరే వాళ్ళు వచ్చి బీసీ శాఖని కమాండ్ చేసి దాచుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఆఫీసర్లకు నడి రోడ్డులో చిప్పబట్టించే రోజులు ఖచ్చితంగా ముందే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, మన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మా పొన్నం ప్రభాకర్ అన్న చెప్తున్నాం, మన శాఖలో అవినీతి జరుగుతుంది, లంచగొనితనం పెరిగింది, వచ్చిన అధికారులు దాచుకొని పిల్లలకు పెట్టే గుడ్లు అన్నం అన్ని తింటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మన శాఖని ఎంబడే మీరు సీరియస్ గా తీసుకొని పొన్నం ప్రభాకర్ అన్న, మీరు వాటిని అవినీతిని మాత్రం చేయకపోతే రాబోయే రోజుల్లో యుద్ధం చేస్తాం. మా బీసీ సంక్షేమ శాఖలో జరిగే అవినీతిని ఎదుర్కోకపోతే మాత్రం మేము పోరాటం చేసి వాళ్ళ భరతం పడతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. మా కేంద్ర కమిటీ అధ్యక్షులు చక్కగా వివరించారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని క్లుప్తంగా మాట్లాడు తమ్ముడు. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు దాదాపు 3 దశాబ్దాలుగా బీసీ సమస్యల గురించి నిరంతరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి మన సమస్యల గురించి పోరాడుతున్న మా అన్న మరి జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. బీసీ జేఏసీ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేశ్చారి గారు, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, బీసీ జేఏసీ కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, బీసీ జేఏసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, బీసీ మహిళా జేఏసీ కో చైర్మన్ అయినటువంటి స్వర్ణగౌడ్ గారు, బ్రహ్మచారి గారు, అదేవిధంగా అన్న వెంకటేష్ గౌడ్ గారు, గూడూరు భాస్కర్ గారు, మహేష్ మేరు గారు, అదేవిధంగా సాయి గారు, అందరికీ
స్వాగతం తెలియజేస్తున్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం, ఇప్పటిదాకా మా సోదరులు మాట్లాడారు, ఉద్యమ సహచరులు మాట్లాడారు. మళ్ళీ ఆ విషయాలు మాట్లాడకుండా ప్రధానంగా ఈ మధ్యన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడాడు. అందులో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు వారు అమిత్ షాను కలిసినప్పుడు జగన్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారని చెప్పి ఆయన రాజకీయాలను విశ్లేషిస్తూ మాట్లాడాడు. ఈ సందర్భం లోపల వెంటనే నాగేశ్వరరావు గారి విశ్లేషణను తప్పుపడుతూ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖండిస్తూ ఇలా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది, వీరు విశ్లేషించారు, వారు ఖండించారు. ఆ తర్వాత తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ వైపు నుంచి అనేక మంది మీడియా సమావేశాలు కానీ రకరకాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా స్వయంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాదులో వారి నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఒక బహిరంగ సభ పెట్టాలని వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగడం, ప్రభుత్వం ఆ బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 4:30కు మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవంగా భారతదేశంలో ఏ వ్యక్తికైనా 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సభ పెట్టుకునేటువంటి హక్కు ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పవన్ కళ్యాణ్ గారి